దగ్గరైన కొద్ది దొరక్క జారకు నీలి ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు వినాడకుంటే ఈ కోగిలెందుకు. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up on. హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్ ఈరోజు కూడా మంచి ఎడిటింగ్ గురించి చెప్తాను. అండ్ గైస్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట గైస్, చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు గైస్. అండ్ వీళ్ళనంత మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఒక లైక్ గైస్, మీరు లైక్ చేస్తారనుకోండి కొంచెం బూస్టింగ్ ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ అది కాకుండా వీడియో కూడా కొంచెం అయితే బూస్ట్ అవుతుంది అనమాట. వీళ్ళనంత మందికి అయితే షేర్ చేయండి. అండ్ ఎండ్ వరకు చూస్తూ ఉండండి గైస్, దాని ద్వారా కూడా కొంచెం రికమెండ్ అయితే అవుతుంది. అండ్ అయితే ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గైస్ మీరు ఇక్కడ క్రియేట్ న్యూ మ్యాట్ యాప్ చేసి ఇక్కడ మీరు 16:9 అయితే నార్మల్గా వదిలేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కింద డిస్క్రిప్షన్ ఒకటి అయితే ఇస్తానమాట. దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే వీడియో అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అయితే ఈ వీడియో అనేది మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్కి అయితే మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సపోజ్ మీరు ఇక్కడ 29 సెకండ్స్ అయితే ఉంది, అంతా మీరు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేదా ఇంకా పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. నేనైతే కొంచెం అయితే తగ్గించేస్తాను, మినిమం ఒక 15 సెకండ్స్కి అయితే దీన్ని తగ్గించేస్తాను, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి. మీరైతే ఎక్కువ ఉంచుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. అండ్ ఇట్లా చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీరు లేయర్స్ మీద ట్యాప్ చేసి వీడియోలోకి వెళ్ళి నేను కింద డిస్క్రిప్షన్ ఇంకొకటి అయితే ఇస్తాను గైస్, వేరే వీడియో అయితే ఉంటుందన్నమాట. లైక్ ఆ వీడియోని కూడా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో మనకి ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని లైక్ దీన్ని ఏం చేస్తారంటే ఫుల్గా జూమ్ అయితే ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు లాస్ట్కి వచ్చి ఇక్కడ నుంచి ట్రిమ్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు పైకి స్క్రోల్ చేసి క్రోమా కీ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఎనేబుల్ చేయండి గైస్. ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కీ కలర్ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్లూ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కానీ సెలెక్ట్ అవ్వకపోతే బ్లూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఓవరాల్గా అయితే ఈ విధంగా లుక్ అయితే వస్తుంది. అండ్ వచ్చిన తర్వాత గైస్ మీరు ఏం చేస్తారంటే మొత్తం ఒక 2 పిక్స్ అయితే మీరు ఇక్కడ పిఎన్జీ అయితే చేసుకోవాలన్నమాట. మనకి removebg.com అయితే ఉంటుంది. ఇన్కమ్స్ తెలియకపోతే ఎవరికైనా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు అట్నే డౌన్లోడ్ చేసుకోండి. అంటే నేను ఆల్రెడీ ఒక 2 పిక్స్ని అయితే డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకున్నాను. అండ్ నేను ఒక పిక్చర్ని అయితే డౌన్లోడ్ చేశాను గైస్, అంటే లైక్ పిఎన్జీ అయితే చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మీరు క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ ఆన్ చేసేసి ఫెదర్ కూడా కొంచెం అయితే మీరు ఆన్ చేసుకోండి. అండ్ హెడ్ అయితే పోకుండా కరెక్ట్గా అయితే పెట్టుకొని ఇక్కడ ఇది కాదు కొంచెం దీన్ని అయితే ఇంకా మీరు క్రాప్ చేసుకున్న తర్వాత దీని అయితే క్లిక్ చేసేయండి. అండ్ గ్యాస్ ఇక్కడ ఫుల్గా అయితే కొంచెం లెంత్ అయితే పెంచండి. అండ్ పెంచితే ఇంకొంచెం ఫెదర్ అయితే కొద్దిగా అయితే పెంచండి, ఎందుకంటే మనకి పైది కొంచెం కట్ అవ్వకుండా కొంచెం అయితే పెంచండి. అండ్ పెంచిన తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్కి వెళ్ళి ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి హార్డ్ లైట్ అనేది అయితే ఒకటి ఉంటుంది గైస్, దాంట్లో అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఏంటంటే స్క్రీన్కి అనేది కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది అనమాట. ఇది అండ్ సెట్ అయిన తర్వాత కొంచెం అయితే పెద్ద చేసుకోండి. మీరు ఎక్కడైనా సరే అయితే పెట్టుకోవచ్చు మీకు నచ్చిన ప్లేస్లో అయితే. నేనైతే ఇక్కడ కరెక్ట్గా అయితే ఈ విధంగా ఇక్కడ సెట్ అయితే చేస్తున్నాను కరెక్ట్గా. ఓకే గైస్, నేనైతే ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకుని ఏదైతే పిక్చర్ ఉంటుందో దాన్ని అయితే మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రాపింగ్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాస్క్ ఆన్ చేసి ఇక్కడ ఫెదర్ కూడా కొంచెం అయితే పెట్టండి గైస్. ఇంకా హైట్ ఉంటే దాన్ని అయితే కొంచెం తగ్గించండి, మ్యాక్సిమం ఈ మాత్రం అయితే మనకు సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత ఫెదర్ కొంచెం పెట్టుకున్న తర్వాత దీన్ని మీరు ఫుల్గా అయితే డ్రాగ్ చేసుకోండి వీడియో మొత్తానికి. అండ్ డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇంకొంచెం అయితే పెద్దది చేసుకోండి, మరి ఎక్కువ కాకుండా లైట్గా కొంచెం అయితే పెద్దది చేసుకోండి. కరెక్ట్గా ఈ విధంగా మీరు ఇక్కడైతే సెట్ చేయండి గైస్. ఈ విధంగా ఒక సైడ్కి అయితే సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళండి గైస్. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్లైడ్ రైట్ అని అయితే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే ఈ విధంగా ఒకటి అయితే వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మినిమం 0.5 తర్వాత 6, 7 అట్లా అయితే పెట్టుకోండి. మినిమం 7 ఆ విధంగా అయితే పెట్టుకోండి. ఒక 2 పాయింట్స్ అట్లా అయితే పెట్టుకోండి. తర్వాత ఈ విధంగా స్లైడ్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు దీనిపైన ట్యాప్ చేసి మీరు లెన్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ పూర్తిగా ఏదైతే స్మోక్ ఉంటుందో ఆ స్మోక్ అంతా కూడా మనకి కంప్లీట్గా అయితే రావడం జరుగుతుంది. అండ్ కరెక్ట్గా అందులో ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్ళి కంప్లీట్ అయితే ఉంటుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత దీనికి ఉన్న ఏమైనా సౌండ్ కానీ ఏమైనా ఉన్నట్లయితే దానికైతే రిమూవ్ చేసేయండి. ఏదైనా సరే గైస్ మనకి సౌండ్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోండి. ఇక్కడ మీరు క్రోమాకీలోకి వెళ్ళి ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే ఆటోమేటిక్గా మనకి టోటల్గా అయితే పోతుంది. ఏం చేస్తారంటే లేయర్స్లోకి వెళ్ళి మిడిల్లోకి వెళ్ళి నేను కింద డిస్క్రిప్షన్ ఒక లిరిక్స్ అయితే ఇస్తాను. ఇదనే కాదు మీ ఇష్టం, ఏదో ఒక లిరిక్స్ని అయితే మీరు పెట్టుకోవచ్చు. నేను నార్మల్గా ఒకటి అయితే ఇస్తాను నేను కింద డిస్క్రిప్షన్లో, దాన్ని అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ గైస్ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే దీన్ని ఇట్లా చిన్నది చేసుకొని అండ్ లైక్ తెలిసిందే కదా బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేసేసి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ సెంటర్లోకి అయితే ఇక్కడ పెట్టుకోండి గైస్. మీరు కంప్లీట్గా అయితే ఈ విధంగా ఇంకొంచెం ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని ఏం చేస్తారంటే దీనికి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రాపింగ్ అనేది అయితే మాస్క్ ఆన్ చేసుకొని ఫెదర్ అనేది లైట్గా అయితే పెట్టండి గైస్, మరీ ఎక్కువ అయితే పెట్టదు, ఒక 5-6 అయితే పెట్టండి. ఎందుకంటే బార్డర్స్ అనేది కొన్నిసార్లు అయితే కలదన్నమాట. దానికి మనకి అక్కడైతే అడ్జస్ట్ అయిపోతుంది. ఇన్ కేసు ఏమైనా
ఇక్కడ ఉన్నట్లయితే. అండ్ ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఎండ్ అయితే మీరు క్లియర్ చేసేయండి. క్లియర్ చేసేసిన తర్వాత మనకు ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను కింద డిస్క్రిప్షన్ ఇంకొకటి అయితే ఇస్తాను గైస్. అది ఏం లేదు, మనకి చాలా సింపుల్ అది. అదే బార్డర్ అనమాట. ఈ బార్డర్ని అయితే మీరు సెలెక్ట్ చేసేసుకొని దీన్ని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే పెట్టండి గైస్. ఫుల్ స్క్రీన్కి పెట్టిన తర్వాత దీన్ని మీరు ఇట్లా ఫుల్ స్క్రీన్కి అయితే ఈ విధంగా అంటే లైక్ డ్రాగ్ అయితే చేసేసి చూసుకోండి గ్యాస్. ఇప్పుడు మనకి ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ చాలా ఈజీగా కూడా మనం ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అండి గ్యాస్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.